దినచర్యల పాఠాలు. యూట్యూబ్ లింక్ అజీజ్ షేక్ నాగూర్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. 66 ఉత్తమమైన దానం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఉత్తమమైన దానం ఏదంటే అది చేసిన తరువాత కూడా సంపన్నత మిగలాలి మరియు ముందుగా నీ పోషణలో ఉన్న వారితో ప్రారంభించుము. బుఖారీ. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ఇలా ఉంది. ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి, ప్రవక్త, ఎవరి దాన ధర్మాల పుణ్యఫలం అందరికంటే అధికంగా ఉంటుంది అని అడిగారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారు: నీవు ఆరోగ్యంగా ఉండి అత్యధికంగా ధనాశ కలిగి ఉన్న రోజుల్లో ఖర్చు చేస్తే పేదవాడిని అయిపోతానన్న భయంతో పాటు ధనికుడిని అయిపోవాలన్న కోరిక కలిగి ఉన్నప్పటికీ చేసే దానం అత్యంత ఉత్తమమైనది. కనుక దానం చేయడంలో నీవు అంత్యకాలం దాపురించేదాకా వేచి ఉండకు. ప్రాణం కంఠంలో వచ్చి కొన ఊపిరితో కొట్టుకునే స్థితి వచ్చినప్పుడు నేను ఫలానా వ్యక్తికి అంతిస్తాను, ఫలానా మనిషికి ఇంతిస్తానని చెబితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు అది ఫలానా వారిది అయిపోయినట్లే, నీవిచ్చేదేమీ లేదు. బుఖారీ, ముస్లిం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు. సల్మాన్ బిన్ ఆమిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: నిరుపేదకు దానం ఇచ్చుట ఒక దానం, పుణ్యఫలం అయితే నిరుపేద బంధువుకి ఇస్తే ఒకటి దానం చేసిన పుణ్యఫలం అయితే మరొకటి బంధు ప్రేమకు సంబంధించిన పుణ్యఫలం లభించును. అహ్మద్. విశేషాలు: 1. నిరుపేద బంధువులకు దానం చేయడం ఇతరులకు చేయడం కంటే శ్రేష్టం. 2. ఆరోగ్యంగా ఉండి దీర్ఘాయుష్ పొందే ఆశతో పేదవాడిని అయిపోతానన్న భయంతో కూడి చేసిన దానం చాలా శ్రేష్టమైనది.